దేశంలో గ్యాస్ కొరత ఉందో లేదో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం దండిగా ఉంది. టీ పెడదాం కదా అని చెప్పి లోపలికి వెళ్ళాను. గ్యాస్ అయితే అయిపోయింది. సర్లే అని చెప్పి కనీసం పుల్లల పొయ్యి మీద టీ పెడదాం అని చెప్పి అయితే అక్కడికి వెళ్ళాను. సో రాత్రి పడిన వర్షానికి అయితే పుల్లలన్నీ మొద్ద అయిపోయినాయి. పొయ్యి అయితే నేను వెళ్ళనని చెప్పి మొరాయించేసింది. నేనైతే చేసేదేమీ లేక ఒక పక్కకెళ్ళి కూర్చున్నాను. ఇంతలో మా అత్తయ్య గారు ఐడియా అని చెప్పి అయితే మూలన పడేసి ఉన్న కుంపని తీసుకొచ్చారు. కుంపటి మీద వంట ఎలా చేస్తారు, పొల్లలు కూడా తడిచిపోయినాయి కదా అనుకున్నా. సో కుంపటికి అయితే పొల్లలు అవసరం లేదంట. ఇలా వాడేసిన బొగ్గులు ఉంటాయి కదా, పొలాలు కాల్చిన తర్వాత మిగిలిపోయిన బొగ్గులు, ఆ బొగ్గులతో అయితే కొంపని వెలిగించేశారు. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం కొంపని చూడడం. నాకైతే తెలియదు, కొంపని మీద వంట చేయడం కూడా నాకు తెలియదు. చూసి అయితే మొదట షాక్ అయిపోయాను. అన్నం వండేశారు. సో అన్నం ఎలాగో ఉడికింది కదా, కుక్కర్ పెడితే ఎందుకు అవ్వదా అని చెప్పి అయితే లోపల ఉన్న కుక్కర్ని తీసుకొచ్చేసి పప్పు వేసి అయితే ఆ కుక్కర్ పెట్టేశాను. మా అత్తయ్య గారు అమ్మ కుక్కర్ పెడితే నాకైతే ఇప్పటివరకు తెలియదమ్మా, పేలిపోద్దేమో అన్నారు. పేలడం గిరడం తర్వాత విషయం, ఆ పేలడం అయితే జరగదు. సో వంట త్వరగా అయింది కదా అని చెప్పి అయితే కుక్కర్ పెట్టాను. కుక్కర్ అయితే సక్సెస్ అయిపోయింది. 2-3 విజిల్ వచ్చిన తర్వాత అయితే మా పప్పు మాత్రం భలే ఉడికిందండి మెత్తగా. సో కొంపల మీద వంట కూడా చాలా అద్భుతంగా ఉంది. గ్యాస్ కన్నా పొయ్యి కన్నా కొంపల మీద బాగా ఉడికింది అనిపించేసింది నాకైతే. ఇక్కడైతే గుమగుమలు ఆడిపోయే పప్పు అయితే రెడీ అయిపోయింది. మా ఐడియా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో గ్యాస్ కొడుతున్నప్పుడు ఇలాంటి ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి ఉండాలి ఇంట్లో, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోవాలి. సో సిటీస్లో ఉన్న వాళ్ళైతే ఎలక్ట్రిక్ స్టవ్లు వాడతారనుకుంటా బహుశా. ఈ కొంపటి సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా